లక్ష్మీం తనోతు నితరామితరానపేక్షం అంఘ్రిద్వయం నిగమశాఖిశిఖా ప్రవాలం హైరంబమంబురుహడంబరచౌర్యనిఘ్నం విఘ్నాద్రిభేద శతధారదురంధరం నః. శ్రీ మహాగణాధిపతయే నమః. మనం శ్రీ రామభద్ర క్షేత్రంలో ఉండేటువంటి ప్రకృతి రమణీయతను చూస్తున్నాము. ఈరోజు వినాయక వ్రత కల్పాన్ని మనము చెప్పుకునేటువంటి ప్రయత్నము. రామభద్ర క్షేత్రంలో విశేషం ఏమిటి అంటే 21 రకాలైనటువంటి పత్రి ఇక్కడే ఉంది. అక్కడ చూస్తున్నాం. అశ్వత్థ పత్రం సమర్పయామి, తర్వాత శమీ పత్రం, శమీ వృక్షము, ధవనము, తర్వాత చూత పత్రము, 21 రకాల పత్రి కూడా మన రామభద్ర క్షేత్రంలో స్వయాన అంటే ఇక్కడనే కాదు, అందరూ కూడా వారు అంటే అరణ్యానికి లేకపోతే ఔషధి అంటే బిల్వపత్రం ఒక్కొక్క వృక్షం దగ్గరికి వెళ్ళడం ద్వారా అనేక ఔషధి గుణాలు ఉంటాయి. మనకు ఈ వర్షాకాలం తర్వాత శ్వాస సంబంధమైనటువంటి కొన్ని సమస్యలు, తర్వాత ఆరోగ్యపరమైనటువంటిది. ఇప్పుడు కొన్ని వృక్షాల దగ్గరికి వెళ్తే అంటే ఔషధి గుణాలు ఉన్నటువంటి వృక్షాల దగ్గరికి వెళ్తే ఔషధి విలువలు మనకు రావడం జరుగుతాయి అని అంటారు అన్నట్టు. ఆ వినాయక వ్రత కల్పంలో మనకు వినాయక వ్రత కల్పం అనేటువంటిది, వినాయక పూజా విధానం అనేటువంటిది పూర్వం నుండే ఉంది మనకు. ఎందుచేతనంటే అనేక యుగాలు కల్పాలు అలా ఒక్కొక్క యుగంలో ఆ మహాగణాధిపతి వరసిద్ధి వినాయక స్వామి వారు అవతరించారు. అది భాద్రపద శుద్ధ చతుర్థి, పూర్వాభాద్ర నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రంతో పౌర్ణమి రోజు పూర్వాభాద్ర కానివ్వండి ఉత్తరాభాద్ర నక్షత్రం కానివ్వండి ఉంటుంది. కాబట్టి దీనికి భాద్రపదం అని పేరు. దీనికి అమరకోశంలో ప్రోష్ఠపదం అని కూడా అంటుంటారు. తమిళనాడులో కన్యామాసం చాలా విశేషమైనటువంటి మాసం. అలా ఒక్కొక్క వైపు ఒక్కొక్క సంప్రదాయము. అలా ప్రపంచమంతా కూడా భాద్రపద శుద్ధ చవితి రోజు మాత్రమే పిల్లవాడి దగ్గర నుండి మొదలుకొని ఎంతో మంది పెద్దల వరకు 4 ఆశ్రమాల వారు కుల మత వర్ణ వర్గ భేదం లేకుండా ఈ వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు. తర్వాత మహారాష్ట్రలో అక్కడ బాలగంగాధర్ తిలక్ గారు ఈ వినాయక స్వాతంత్రం రాకముందు అందరినీ కూడా ఐక్యం చేసి స్వాతంత్ర్యానికి అంటే బ్రిటిష్ వారు అనేక నియమాలు కొన్ని చెప్పారన్నట్టు, నిబంధనలు పెట్టారు. మీరంతా కూడా కలవకూడదు, ఐక్యంగా ఉండకూడదు, ఇలాంటివి కొన్ని చెప్పేసరికి ఎలా అని చెప్పి ఇలా వినాయక చవితి వస్తుంది కదా, దీని ద్వారా ఒక గొప్ప ఉద్యమాన్ని తీసుకుని వచ్చారు. అలా వాడవాడల గ్రామ గ్రామాన గకారం తీస్తే రామం, హనుమంతుడు లేని గ్రామం లేదు. అలా ప్రతి వీధి వీధిలో ఈ వినాయకుడిని తప్పకుండా మనకు పెడతారు. అందుకనే కలవు కపి వినాయక, కలవు చండీ వినాయక. అలా కపివర్ణంలో అంటే వినాయకుడిని కూడా, వినాయకుడు ఆంజనేయ స్వామి వారిని కూడా ఉత్తర భారతదేశంలో వెళ్తే సింధూర వర్ణంలో మనం చూస్తుంటారు. ఇతను గణపత లేకపోతే ఆంజనేయ స్వామి అని. అలా ఏది ఏమైనా మనకు ఆ వినాయకుడిని భాద్రపద శుద్ధ చతుర్థి రోజు అనేక యుగాలలో అనేక మనకు బ్రహ్మాండ పురాణంలో కూడా మనకు లలితా సహస్రనామాల్లో ఆ వినాయకుడి యొక్క విశిష్టత చెప్పారు. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. అమ్మవారికి ఆ భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్విత, ఆ భండాసురుణ్ణి సంహరించడానికి తన యొక్క శక్తులతోని ముందుకు సాగుతుంది. సంపత్కరి సమారుడ. సంపత్కరి అంటే కొన్ని లక్షల కోట్ల గజముల్ని అమ్మవారు సృష్టించింది. ఆ విధానంగా కొన్ని సంపత్కరి అంటే గజము సంపదకు ప్రతీక కదా. తర్వాత అశ్వారూఢాది అంటే అశ్వాలు, కొన్ని లక్షల అశ్వాలు. ఈ విధానంగా వస్తుంటే ఆ భండాసురుడు ఒక విఘ్న యంత్రాన్ని ఆ సేనాని మీదికి, అమ్మవారి యొక్క సేన మీదికి ఒక జయ విఘ్న యంత్రాన్ని ప్రదర్శించాడు. అప్పుడు అమ్మవారు వెంటనే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, కామేశ్వరుడి యొక్క ముఖాన్ని ఆలోకం ఆశాంతం అలా చూసింది. చూడగానే శ్రీ గణేశ అంటే గణేశ్వరుడు, శ్రీ గణేశాయ నమః, గణపతి ఆవిర్భవించాడు. ఆవిర్భవించి మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత, భండాసురుడు ఆ రాక్షసుడు ప్రదర్శించినటువంటి ఆ విఘ్న యంత్రాన్ని అలా పటాపంచలు చేశాడు, భిన్నం చేశాడు. అప్పటి నుండి గణపతి పూజలు అందుకుంటున్నాడు అని ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విధానంగా మనకు చెప్పారు. ఈ కలియుగంలో కూడా భాద్రపద శుద్ధ చవితి రోజు కేవలం మట్టి వినాయకుణ్ణి మాత్రమే
మనము అర్చించాలి. మనకు వేదంలో కూడా మహానారాయణంలో మంత్రం ఉంది, మృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం. మృత్తికే ప్రతిష్ఠితే సర్వం తన్మే నిర్నుద మృత్తికే తయా హతేన పాపేన గచ్ఛామి పరమాం గతిం. మృత్తికే ప్రతిష్ఠితే సర్వం తన్మే నిర్నుద మృత్తికే తయా హతేన అంటే పాపేన మొత్తము కూడా మృత్పిండమేకం బహుభాండ రూపం అని అన్నారు. అంటే మృత్తు అంటే మట్టి. ఈ ప్రపంచమంతా కూడా మట్టి నుండే సకల జీవులు సృష్టించబడుతున్నారు. దాని నుండి వచ్చేటువంటి పోషక పదార్థాల ద్వారానే సర్వ జీవులు పోషించబడుతున్నారు. కావున ఈ మృత్తికయే పరబ్రహ్మం. మట్టితో చేసినటువంటి వినాయకుణ్ణి మాత్రమే పూజించడం మన సంప్రదాయం, మన ఆరాధన. అలా ప్రకృతిని ఆరాధించినటువంటి విధానం అవుతుంది. తర్వాత ఈ వినాయకుడికి ఇప్పుడు ఎక్కువగా ఇప్పుడు అయ్యవారికి అమ్మవారికి అనేక నియమాలు ఉంటాయి. భాగ్యవంతులు ప్రపంచంలో ఎవరు అంటే పార్వతీ పరమేశ్వరులంట. భాగ్యవంతుల యొక్క కుమారుడు ఇతను. ఈ వినాయకుడికి ఏమిటండి, ఒక దూర్వా యుగ్మం మనం చూస్తున్నాం ఇక్కడ. ఒక దూర్వా యుగ్మం కానివ్వండి, ఒక దూర్వా యుగ్మం కానివ్వండి, తర్వాత ఒక మారేడు దళం కానివ్వండి సమర్పిస్తే ఆనందపడతాడంట. దూర్వా దుస్వప్న నాశిని అని అంటారు అన్నట్టు. కాండా కాండా ప్రరోహంతి నో ప్రతను సహస్రేణ శతేన చ యా శతేన సహస్రేణ విరోహసి తస్యాస్తే దేవీష్టకే విధేమః. అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా శిరసా ధారయిష్యామి రక్షస్వ మాం భూమిర్ధేనుర్ధరణి అని దూర్వాకు సంబంధించినటువంటి మహామంత్రాలు మనకు ఈ మహానారాయణలో లేనటువంటి మంత్రం లేదంటే. నిజంగానే ఈరోజు జ్యోతిష్ శాస్త్రం మనకు ప్రమాణం. ఈ జాతక భాగం ఎవరికైనా బాగలేదు అనంటే వేదమూర్తుల్ని వేద పండితుల్ని పిలుచుకొని బాగా వేదాధ్యయనం చేసినటువంటి వారిని పిలుచుకొని ఈ మహానారాయణాన్ని ఎవరైతే పారాయణం చేయించుకుంటారో వారికి ఈ జాతక దోషాలు కూడా పోతాయని చెప్పారు. అంత గొప్పనటువంటిది. అంటే అందుకనే వేదమూర్తులు అడుగు పెడితే చాలు ఆ స్థలం అంతా కూడా పవిత్రమవుతుంది అని అంటారు. అంటే మహానారాయణంలో సంధ్యావందనము, అలా సూక్తాలు, మేధా సూక్తము, అఘమర్షణ సూక్తము, ఏదైనా దేవాలయానికి ఎవరైనా పొరపాటున అంటూ ముట్టు ఇలా వచ్చినటువంటి వారు వస్తే అలా స్వామికి రోజు అఘమర్షణ సూక్తం ద్వారా అభిషేకం చేసినా లేకపోతే పారాయణం చేసినా దోషాలన్నీ పోతాయంటారు. అలాంటి తర్వాత త్రిసుపర్ణము భోజనం చేసే ముందు వేదమూర్తులంతా కూడా చెబుతూ ఉంటారు. అలాంటి మహాసూక్తాలు ఉన్నటువంటి మహానారాయణంలో మృత్తిక యొక్క విశిష్టత, అదే విధంగా దూర్వ యొక్క విశిష్టతని చెప్పారు. ఈ 21 రకాల పత్రితోని ఆరాధించుమని చెప్పారన్నట్టు. 21 రకాల పత్రిని మా అన్నయ్య వాళ్ళు సంస్కృత సోదరులు అద్భుతంగా ఇంతకుముందు కలిసినప్పుడు ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని చెప్పారు. మా అన్నయ్య గారు వాళ్ళ నాన్నగారు ఆ పద్యంలో 21 రకాల పత్రి వచ్చాయండి. సిద్ధి విఘ్నేశ్వరా నిన్ను ప్రసిద్ధిగా పూజింతు వనరంగ నిరువది నొక్క పత్రి దానిమ్మ మరువక దర్భ విష్ణుక్రాంత ఉమ్మెత్త దూర్వార ఉత్తరేను గరగర మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచన రేగు దేవదారు జాజిబల రక్కసి జమ్మి వావిలె తుమ్మి ఆరె మాచీ పత్ర మంచి మునగ అగరు ధూప దీప నైవేద్యములతోడ భాద్రపద శుద్ధ చవితి పట్ట పగలు కోరి పూజింతు నిన్ను నా కోర్క తీరా అని ఈ సిద్ధి విఘ్నేశ్వర, ఈ వరసిద్ధి అంటే ఈ భాద్రపద శుద్ధ చతుర్థి రోజు మాత్రం స్వామి వారి యొక్క నామం వరసిద్ధి వినాయక స్వామి. అలా సిద్ధి విఘ్నేశ్వర నిన్ను ప్రసిద్ధిగా పూజింతును అంటే ఏ విధానంగా అర్చించాలి అనంటే
ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా మనకు చెబుతున్నారు. అన్ని విధానాలు ఏకః పరమాత్మ బహుదేహవర్తి అన్న విధానంగా అన్ని మార్గాలు కూడా యథాగచ్చతి సాగరం, నీరంతా కూడా ఏ విధానంగా వెళ్తుందో అలా భగవంతుడు ఆరాధన కూడా అన్ని మార్గాలను కూడా మనం తీసుకోవచ్చు. ఉదయం చేసుకోవచ్చు, సూర్యోదయానికి ముందుగా లేవాలి. తర్వాత మధ్యాహ్న కాలంలో దాన్నే అభిజిత్ ముహూర్తం అంటారు, సూర్యుడి యొక్క అలా నెత్తి మీద ఉండేటువంటి సమయంలో. ప్రదోష సమయంలో, ప్రదోషో రజనీముఖమని అమరకోశం, ప్రదోష సమయంలో చేయవచ్చు. ఆ స్వామి వారికి మనం ఇప్పుడు ఏ పత్రి పడితే షాప్లోకి వెళ్ళి కొంటున్నాం, మట్టి ప్రతిమను పెట్టాలి. ఆ మట్టి ప్రతిమను పెట్టడం ద్వారా పాపాలన్నీ కూడా తొలగిపోతాయని మనకి ఇంతకుముందు చెప్పారు. చాలా విశేషమైనటువంటిది. తర్వాత ధనిక పేద భేదం లేదు. అంటే వారు బంగారు ప్రతిమ పెట్టుకోలే, వీరు వెండి ప్రతిమ పెట్టాలి అని లేదు. అందరూ కూడా ధనవంతులైనా పేదవారైనా సామాన్యుల నుండి మాన్యుల వరకు కూడా అందరూ కూడా మట్టి విగ్రహాన్ని ఆరాధించాలి. ఆ మట్టి విగ్రహానికి గణపతికి ఒక దూర్వాయుగ్మం కానివ్వండి, ఇక్కడ చూస్తున్నాం మనం 3 రెక్కలు ఉన్నటువంటిది. అలా హోమంలో ఒక విధానంగా, తర్వాత స్వామికి అర్చించే సమయంలో ఒక విధానంగా చెప్పారు. దూర్వా దుస్వప్నాశిని, దూర్వా సమర్పించి, ఒక నారికేలం సమర్పించి, బెల్లం సమర్పించి అలా ఆనందపడతారంట మహాగణాధిపతి వరసిద్ధి వినాయక స్వామి వారు. తర్వాత ఇక్కడ మనం 21 రకాలైనటువంటి పత్రిని, ఇక్కడ చామంతి చూస్తున్న మొట్టమొదటి పత్రంలోనే ఉందన్నట్టు. ఇలా చామంతి, తర్వాత బిల్వము, అశ్వత్థము, తర్వాత చూతపత్రము, ఇక్కడ ఉమ్మెత్త పుష్పాలు ఉన్నాయి. ఇలా అన్ని కూడా ఈ సమయంలో వర్షాలు పడి సహజ సిద్ధంగా ఓషధి శక్తులతో ఉంటాయన్నట్టు. అక్కడికి వెళ్ళడం ద్వారా మనకు ఆ పత్రి తెంపుతూ ఉంటే ఓషధి లక్షణాలు, అంటే ఔషధ సంబంధమైనటువంటివి మన శరీరంలోకి అలా చర్మ రంధ్రాల ద్వారా వెళ్ళి శరీరము మనస్సు హాయిగా ఉంటుందని చెప్పారు. అందుకనే వీలైనటువంటి వారు తప్పకుండా ఆ వృక్షాల దగ్గరికి వెళ్ళి ఆ పత్రిని తెంపమని చెప్పారు. ఇక్కడ విశేషం ఏమిటి అంటే విష్ణుమూర్తికి అక్షతలతో అర్చించకూడదు. తర్వాత శివుడికి మనకు ఆ పుష్పం విశేషమైనటువంటి పుష్పం ఉంటుంది, మొగలి పువ్వు శివుడికి సమర్పించరాదు. ఎందుచేతనంటే మనకు లింగ ఆవిర్భవ సమయంలో మొగలి పువ్వు తర్వాత ఆవు అసత్యం చెప్పారు కాబట్టి అదొక విధానం ఉంటే, మొగలి పువ్వు చాలా సువాసన ఉంటుందండి. శివుడితో ఒకానొక సమయంలో అన్నదంట, నీవు సర్పాన్ని ధరించి ఉంటావు, ఎందుకంటే దాని వాసనకు సర్పాలు కూడా మంచి, ఎక్కడ సుగంధ వాసన ఉంటుందో పుష్పాలకు అక్కడ పాములు ఉంటాయంట. అందుకనే గంధపు చెట్టు దగ్గర, సంపంగి చెట్ల దగ్గర ఇలా మొగిలి చెట్టును నన్ను కూడా చుట్టి ఉంటాయి సర్పాలు అని ఒక గర్వంతోని అన్నదంట. అందుకనే నా పూజకు పనికిరావు అనేటువంటి భావనతోని కూడా అక్కడ వచ్చింది. అందుకనే శివరాత్రి రోజు మనము మొగిలి పువ్వు శివుడికి సమర్పించరాదు, కానీ పందిరి వేసినప్పుడు పందిరి మీద వేస్తే అనంత ఫలితం అని చెప్పారు. అలా గరిక అంటే తర్వాత వినాయకుడికి ఈ తులసి పత్రం, తులసి ఏదైందో రోజు నిత్యము పెట్టకూడదు, సమర్పించకూడదు. కేవలం వినాయక చవితి రోజు మాత్రమే తులసిని వినాయకుడికి సమర్పించాలి. 21 రకాల పత్రాల్లో ఈ తులసి కూడా ఉంది. తులసి 24 గంటల సేపు అంటే ఆక్సిజన్ ఇస్తుంది. ఆవు, రావి చెట్టు, తులసి ప్రతి చోట కూడా ఉండాల్సినటువంటిది. ప్రతి గ్రామాన, ప్రతి వాడలో, ప్రతి ఇంట కూడా ఈ తులసి తప్పకుండా ఉండాలి. గంగా, తులసి, ఇలా గాయత్రి అనుష్ఠానం ఇవన్నీ కూడా జరుగుతూ ఉండాలి. గీత అని చెప్పారన్నట్టు. ఆ విధానంగా మనకు 21 రకాల పత్రితోనే మనం యథాశక్తిగా ఆరాధించుకోవడము. వినాయక వ్రతకల్పం అందరికీ తెలిసినటువంటిదే. చాలా సూక్ష్మంలో అంటే అందరికీ కూడా 5 కథలు అంటే ఇందులో ఉన్నటువంటివి. శమంతకోపాఖ్యానం, ఆఖ్యానము అంటే మనకు కథ అని అర్థం అన్నట్టు. ఒక ఉపాఖ్యానము అంటే చిన్న చిన్న కథలుగా, ఉపాఖ్యానాలుగా సాగుతూ ఉంటాయన్నట్టు. ప్రధాన కథ జరుగుతూ ఉంటుంది, ఉపాఖ్యానాలుగా. శమంతక మణి గురించి శ్రీకృష్ణ పరమాత్మ అంటే మన లోక కళ్యాణార్థం గురించి మనల్నందరినీ కూడా తరింప చేయడానికి ఇవన్నీ కూడా రామాయణం కానివ్వండి, భారతం కానివ్వండి, భాగవతం కానివ్వండి, ఇవన్నీ కూడా మన గురించి. ఆ శమంతకోపాఖ్యానం ఏదైతే ఉందో ఆ వ్రత కథ విని అక్షతలు శిరస్సులో వేసుకున్నట్ట. అందరికీ తెలిసినటువంటి ఈ 5 కథలలో మొట్టమొదటిది ఏమిటి అంటే గజాసురుడు శివుడి గురించి తపస్సు చేశాడు. అప్పుడు పరమేశ్వరుడు ఆత్మలింగ స్వరూపంలో ప్రవేశించాడు గజాసురుడి యొక్క ఉదరంలోకి. పార్వతీదేవి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి చెప్పగా విష్ణుమూర్తి దేవతాగణాలతో సహా
నృత్య, వాద్య, గీత వీటితో వినోదంతో గజాసురుడి ముందట అలా వినోదాన్ని చేయగా, అప్పుడు గజాసురుడు ఏమి వరం కావాలో అడగగా, ఈ నందీశ్వరుడు శివుణ్ణి వెతుకుతూ వచ్చాడనగానే నాకు మరణం తప్పలేదు అని అనుకున్నాడు. అలా నా యొక్క శిరస్సు, గజాసురుడు అంటున్నాడు శివుడితోని, నా యొక్క శిరస్సు ముల్లోకాలు పూజించే విధానంగా అనుగ్రహించము స్వామి అనగానే తథాస్తు అన్నారు. దాక్షిణ్యం స్వజనే దయా పరజనే శాఠ్యం సదా దుర్జనే. అంటే ఎప్పుడు కూడా దుర్జనుల యందు శాఠ్యంగానే ఉండాలి, స్వజనుల యందు మంచివారి యందు కూడా దాక్షిణ్యంగా ఉండాలని విష్ణుమూర్తి అంటున్నారు పరమేశ్వరుడితోని. నిజంగానే ఈ కథలో గొప్ప ఆంతర్యం ఏమిటి అంటే, గజాసురుడికి తెలియదా, పరమేశ్వరుడికి తెలియదా, పార్వతీదేవికి తెలియదా పరమేశ్వరుడు ఎక్కడ ఉన్నాడో? తర్వాత పరమేశ్వరుడు వెళ్ళి అతను ఉదరంలో ఉంటాడా అంటే, గజ అంటే గ అంటే గతించడం, జ అంటే జన్మ అని కారణం. గజాసురుడు నా యొక్క పూర్వీకులంతా కూడా రాక్షస జాతిలో ఉన్నారు, కావున నేను మోక్షాన్ని పొందాలే అనేటువంటి, అది ఎవరి ద్వారా లభిస్తుంది? ఐశ్వర్యం కావాలన్నా పరమేశ్వరుడి ద్వారానే, మోక్షం కావాలన్నా కూడా పరమేశ్వరుడి ద్వారానే కలుగుతుంది అని చెప్పి, ఆగమార్తంతు దేవానాం గమనార్తంతు రక్షసాం కురు ఘంటా రవంతత్ర దేవతాహ్వాన లాంఛనం. అంటే అంతఃపరంగా ఉండేటువంటి, బయట రాక్షసులు కాదండి, మనలో ఉండేటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనేటువంటి రాక్షస సంబంధమైనటువంటివి. అందుకనే ఏ పూజ చేసినా కూడా అంతఃశత్రువులు ముందుగా వెళ్తేనే, మనస్సు లగ్నమైతేనే పూజకు అదిగో గంట కూడా మోగింది దేవాలయంలో. ఆ విధానంగా దేవతలంతా కూడా వచ్చి కూర్చుంటారంట. ఆ అంతఃశత్రువులన్నీ కూడా తొలగాలి అంటే మనలో కూడా దైవీ సంబంధంగా ఉండాలి. మనం పూజించే విధానంగా మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః, మహనీయుల యొక్క మార్గంలో వెళ్ళడానికి ఈ యొక్క కథను మనం తీసుకోవచ్చు. మరల జన్మ లేకుండా పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం, ఈ గర్భంలో పడకుండా ఉండడానికి. అందుకనే ఘంటానాథం దేవత ఆహ్వానానికి. ఈ రోజు కాలంలో కొంతమంది అన్నం తినే ముందు ప్లేట్ల శబ్దం చేస్తూ ఉంటారు, లేకపోతే గంట చిన్న 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 ప్లేటు చెంచల శబ్దం చేస్తుంటారు. పితృదేవతలకు ఆహ్వానం అంట ప్లేట్ శబ్దం, కంచాన్ని శబ్దం చేస్తూ ఉంటే, అలా చెంచతోనే అంటూ ఉంటే. అందుకనే ఎప్పుడు పడితే అప్పుడు ఏ శబ్దాలు చేయకూడదు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది. అందుకనే గంట చాలా పవిత్రమైనటువంటిది. పూజ ప్రారంభంలో శంఖనాథం ఘంటనాథం అలా ముఖ్యం. అలా గజాసురుడు యొక్క వృత్తాంతం తెలిసినటువంటిది. తర్వాత పరమేశ్వరుడు ఎక్కడికి వెళ్ళాడండి? కైలాసానికి వెళ్ళాడు నందివాహనంతో సహా. వెళ్ళగానే ఎదురుగా బాలుడు అడ్డుపడ్డాడు. ఎంత చేతనంటే అమ్మవారి యొక్క మాలిన్యం నుండి అని చెప్పారన్నట్టు. మాలిన్యం అంటే ఏంటిదండి? అందరూ కూడా ఈరోజు నలుగు అంటున్నారు, అసలు నలుగు కాదండి అది. విచార్యేతి చ సాదేవి వపుషో మలసంభవం పురుషం నిర్మ మౌసాతు సర్వలక్షణ సంహితం. ఈ శ్వేతవరాహ కల్పంలో పార్వతీదేవి యొక్క శరీర మలం నుండి ఆవిర్భవించింది గణపతి. అమ్మవారు నిజంగానే అమర నిర్జర దేవాహ, దేవతలు ఎలా ఉంటారంటే మరణం లేకుండా, నిర్జర వృద్ధాప్యం వాళ్ళకి దశలుండయి, దివ్యాహ దివ్య శరీరం కలిగిన వారు ఉంటారు. పార్వతీదేవి యొక్క శరీరం కూడా దివ్య శరీరం. అమ్మవారు మనందరి గురించి కూడా ఈ కలియుగంలో పాంచభౌతిక శరీరానికి కలిగేటువంటి లక్షణాన్ని తన శరీరానికి కల్పించుకోవడంలో ఒక పరమార్థం ఉంది. అలా శరీరం నుండి మట్టి పుట్టి అందులో గణపతి ఆవిర్భవించారు, గణపతిని తయారు చేశారు. నలుగు పెట్టుకుంది అమ్మవారు, నలుగు నుండి వచ్చింది అని కాదండి. ఆ మట్టి విచార్యేతి చ సాదేవి వపుషో మల సంభవం, ఆ మట్టి నుండి వచ్చింది. అందుకనే మట్టి వినాయకుడు శ్రేష్టం. శక్తి కదా అమ్మవారు. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. అలా శక్తి రూపకంగా ఆవిర్భవించాడు. పరమేశ్వరుడు వచ్చాడు, వెంటనే ఈ అబ్బాయి చేతు పెట్టాడు, శిరస్సు తీశాడు. లోపలికి వెళ్ళి కూర్చోగానే వెంటనే ఈ అబ్బాయి యొక్క, ఈ బాలుడు యొక్క విషయం వచ్చింది. కారణం లేనిది ఏది జరగదు. ఉత్తర దిక్కున ఉన్నటువంటి ఒక శిరస్సును, ఏదైనా ఉత్తరం దిక్కు తలపెట్టి పడుకోకూడదంట. ఆ గజాసురుడి యొక్క శిరస్సు అక్కడ వేశారంటారా. ఆ శిరస్సును తీసుకుని వచ్చి శివశక్తుల స్వరూపంలో ఈ గణపతి ఆవిర్భవించారు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అని అంటాం కదా. అలా ఆ కల్పిత శ్రీ గణేశ్వర, ఆ అమ్మవారు అయ్యవారి యొక్క శక్తితోని మహాగణపతి ఆవిర్భవించారు. తర్వాత గానాధిపత్యం అందరికీ తెలిసినటువంటిదే. కుమారస్వామి వారు వచ్చి అన్నయ్యకి ఎలా ఇస్తారు, నేను అన్నిటికీ సమర్థుణ్ణి అంటే, అప్పుడు లేదు అని ఒక వారికి నియమం పెట్టారు. ఎవరైతే ముల్లోకాలు వెళ్ళి ముందుగా వస్తారో, పుణ్యక్షేత్రాలు సందర్శనం చేసి వస్తారో, పుణ్య తీర్థాలలో స్నానం ఆచరించి వస్తారో వారికి గానాధిపత్యం అని అన్నారు. అనగానే భూషట్కేన ప్రదక్షిణ అంటే యావత్ భూమికి ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం ఎప్పుడు లభిస్తుంది? సేతు స్నాన శతైర్యశ్చ, పుణ్య నదుల్లో స్నానం ఆచరించినటువంటి ఫలితం.
పుణ్యక్షేత్రాలను సందర్శించినటువంటి ఫలితం. తత్ఫలం మాతృవందతే. పార్వతీ పరమేశ్వరులకు మహాగణాధిపతి 3 ప్రదక్షిణలు చేశారంట. అందుకనే పిల్లలకు చెప్పాల్సిన కథ అండి ఇది. మీరు ఎన్ని పనులు చేసినా కూడా తల్లిని తండ్రిని గౌరవించకుంటే మీరు చేసినంతా కూడా వృధా. జీవిత కాలమంతా కూడా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని మనకు శాస్త్రం చెబుతుంది. అలాంటి జీవనాన్ని గడపాలని మనకు చెప్పారు. అలా కుమారస్వామి వచ్చేసరికి గణపతి ముందుగా తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తాడు కదా. తల్లిదండ్రులకు ఎవరైతే ప్రదక్షిణ నమస్కరిస్తారో, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు తీసుకుంటారో, పెద్దల ఆశీస్సులు తీసుకుంటారో వారికి ఎప్పుడూ విజయం కలుగుతుంది అని అర్థం అన్నట్టు. నువ్వు వీటిని వదిలిపెట్టేసి పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తాను, పుణ్య నదుల్లో స్నానం ఆచరిస్తాను, నేను లక్షల కొద్ది యాగాలు చేస్తాను, దానం చేస్తానని కాదు అని ఈ కథ చిన్న పిల్లలకు మన పిల్లలకు చెప్పాలి. అలా తల్లిని తండ్రిని రోజు లేవగానే, నిద్రలో నుండి లేవగానే చేతులు చూసుకున్న తర్వాత భూమిని నమస్కారం చేసుకున్న తర్వాత తల్లికి తండ్రికి నమస్కారం చేయమని చెబుతుంది. వారిని గౌరవించమని చెబుతుంది. ఎదురు మాట్లాడొద్దని చెబుతుంది శాస్త్రం. అలా 3వ కథ వచ్చేసరికి మనకు 3 కథలు మనకు పూర్తయ్యాయి. తర్వాత గానాధిపత్యం ఇచ్చారు. ఆ గణపతి తెలిసినటువంటిది. ఎవరైనా గెలిస్తే ఏం చేస్తారు? అందరూ కూడా కుడుములు, తర్వాత మోదకాలు, ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం. అలా దేవతాగణం ఋషిగణం అందరూ కూడా స్వామివారికి ఇస్తే మొట్టమొదటగా ఎవరికి చెప్పుకుంటారంటే తల్లికి తండ్రికే కదా తనకు వచ్చినటువంటి విజయాన్ని. అలా కైలాసానికి వచ్చాడు. రాగానే చంద్రుడు చూసి స్మితం మంచిది, హసితం మంచిది, పరిహసించాడు. ఎప్పుడు కూడా నవ్వకూడదు. ఏం నాయనా, ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, అర్థమైందా? నవ్వకూడదు. ఎప్పుడు కూడా పరిహసిస్తూ ఎవరిని కూడా నవ్వకూడదు అన్నట్టు. స్మితం మంచిది, హసితం మంచిది, పరిహాసం చేయకూడదు, ఎవరిని తక్కువగా చేయకూడదు అనేటువంటి అంశాన్ని చెబుతుంది శాస్త్రం. అలా పరిహసించేసరికి వెంటనే పార్వతీదేవి శాపం ఇచ్చింది. ఎవరైనా కూడా తన పుత్రుణ్ణి ఏదైనా అంటే ఊరుకుంటుందా తల్లి? నిన్ను చూసినటువంటి వారికి నీలాప నిందులు కలుగుగాక అని శాపాన్ని ఇచ్చింది. అలా ఋషిపత్నులు దేవగణం అంతా కూడా వచ్చారు. ఇలా నిందలు పడుతూ ఉంటే వేడుకోగానే అప్పుడు పార్వతీదేవి శాంతించి, ఎవరైతే భాద్రపద శుద్ధ చతుర్థి రోజు చంద్రుణ్ణి చూస్తారో వారికి నీలాప నిందలు. ఎవరైనా నింద పడతారండి? నింద పడరు కదా. ఆ విధానంగా భాద్రపద శుద్ధ చవితి రోజు ఎవరైతే చంద్రుణ్ణి చూస్తారో, చంద్రుడి యొక్క ఆకాశంలో ప్రతిమను చూస్తారో వారికి నీలాప నిందలు కలుగుగా కానీ అనుగ్రహించింది. కృతయుగమైంది, త్రేతాయుగమైంది. చెప్పాం గణపతి యుగ యుగాల నుండి ఉన్నాడని. ద్వాపర యుగంలో కూడా గణపతి ఆరాధన ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ ఒక వెండి పాత్రలో చంద్రుడి యొక్క ప్రతిమను, ఆ ప్రతిబింబాన్ని చూశాడు. దానికంటే ముందు ఒక అద్భుతమైనటువంటి ఒక కథ జరిగింది. సత్రాజిత్తు సూర్య భగవానుడి గురించి తపస్సు చేశాడండి. తపస్సు చేసి శమంతక మణిని, శమంతకోపాఖ్యానం అంటారు కదా. శమంతక మణి అంటే ఏంటిదంటే అది కొన్ని రాజ్యాలకు కావలసినటువంటి సంపదనిస్తుంది. ఆ వరాన్ని పొందాడు. ఆ సూర్య భగవానుడు ఆ మణిని ఇచ్చేటప్పుడు ఒక నియమం చెప్పాడు. ఈ శమంతక మణి ఎప్పుడైనా సరే శుచిగా శుభ్రంగా ఉండకుంటే ఈ మణి నిలబడదు అని అన్నారు. అనగానే అప్పుడు సత్రాజిత్తు రాజ్యానికి వచ్చాడు. శ్రీకృష్ణ పరమాత్మ అడుగుతున్నాడు, ఆ శమంతక మణి నీ దగ్గర ఉంటే సరైనది కాదు అని అడగగానే వెంటనే అనుకున్నాడు, ఈ శ్రీకృష్ణ పరమాత్మ నా దగ్గర ఉంటే ఏదో విధానంగా ఈ మణిని తీసుకుంటారు, కావున నాకంటే బలవంతుడైనటువంటి ప్రసేనజిత్తుకు నేను ఇస్తే ఇది జాగ్రత్తగా ఉంటుంది అని భావించి ప్రసేనజిత్తుకు ఇచ్చాడు. నిజంగానే కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం. ఆ స్వామికి ఏమవసరం అండి మణి? రాజ్యక్షేమం కోసం రాముడైనా కృష్ణుడైనా మహనీయులైనా కూడా లోక కళ్యాణం గురించి అవతరిస్తారు. ఆ విధానంగా శమంతక మణిని తీసుకొని ప్రసేనజిత్తు అరణ్యానికి వెళ్ళాడు వేటకై. వెళ్ళిన సమయంలో అప్పుడు అంటే ముందుగా ఈ సత్రాజిత్తు ఎప్పుడైతే అనుమానపడ్డాడో, సంశయం వచ్చిందో, ఆ మణి అక్కడి నుండి ప్రసేనజిత్తుకు వెళ్ళింది. అంటే మనస్సులో అనుమానపడడం కూడా చాలా మహాదోషం అంట. తర్వాత ప్రసేనజిత్తు అరణ్యానికి వెళ్తే అనుష్ఠానం చేసుకునే సమయంలో కానివ్వండి, పూర్వం బాగా అనుష్ఠానం ఈ పద్ధతులు ఉంటుండే. కాళ్ళు కడుక్కోవడానికో లేకపోతే చేతులు కడుక్కోవడానికో శరీరం శుభ్రంగా లేకపోవడం ద్వారా సింహం వచ్చి
అంటే శుచి శుభ్రం లేని దగ్గర సంపద ఉండదు. సంపద అంటే ద్రవ్యం ఒక్కటే కాదు, ప్రశాంతత అనేటువంటి అర్థం కూడా మనకు వస్తుంది. ప్రసేనజిత్తుని సంహరించి ఆ సింహము అదేదో ఒక మాంసపు ముద్ద అనుకొని ఆ మణిని తీసుకొని జాంబవంతుడు ఉన్నటువంటి గుహకు వెళ్ళింది. ఆ జాంబవంతుడు ఈ సింహాన్ని చూసి ఆ మణిని చూసి, ఎందుకంటే సింహం ఈ ప్రసేనజిత్తును సంహరించడం ద్వారా దానికి కూడా దోషం వచ్చింది. వెంటనే జాంబవంతుడు సింహాన్ని సంహరించింది. తన కూతురైనటువంటి జాంబవతికి ఇచ్చింది. ఊయలకు జాంబవతికి వేయగానే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మనే అరణ్యానికి వెళ్ళినటువంటి నా సోదరుణ్ణి ప్రసేనజిత్తుని సంహరించాడు అని నింద వేశాడు. ఎవరు? సత్రాజిత్తు శ్రీకృష్ణ పరమాత్మ మీద. ఎందుచేతనంటే కృష్ణ పరమాత్మ వెండి గిన్నెలో భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రుడి యొక్క ప్రతిబింబాన్ని చూడడం ద్వారా వెంటనే ఏకస్తప, తపస్సుకు ఒక్కరు, ద్విరధ్యాయి, అధ్యాయానికి ఇద్దరు ఉండాలి, త్రిబిర్గనేహి, ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు ఒక పరివారంగా వెళ్ళానంట. మనకు చెబుతుంది శాస్త్రం. ఆ విధానంగా పరివారంగా వెళ్ళాడు శ్రీకృష్ణ పరమాత్మ. వెళ్ళి సింహపు అడుగుజాడలు జాంబవంతుడి యొక్క గుహలోకి వెళ్ళేసి, జాంబవంతుడు వెంటనే కృష్ణ పరమాత్మ యొక్క కాంతికి గుహంతా కూడా అలా వెలుగుతూ ఉండడం చూసి వెంటనే జాంబవంతుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మతోని మల్ల యుద్ధం కొన్ని రోజులు అంటే మనకు కొన్ని సంవత్సరాలు కొన్ని యుగాలు చేయగా అప్పుడు అనుకున్నాడు, పుంసాం మోహన రూపాయ, ఈ కృష్ణుడు త్రేతాయుగంలో పురుషులకు కూడా మోహన రూపుడు. ఆ సమయంలో నాకు వరాన్ని ఇచ్చాడు. రాముణ్ణి ఎప్పుడు కూడా తాకుదామని ఉంటుండే జాంబవంతుడికి, ఆ భల్లూకం అనే జాంబవంతుడికి. అప్పుడు అవకాశం లేదు. ద్వాపర యుగంలో నాతో యుద్ధం చేసినప్పుడు నన్ను స్పృశించే భాగ్యం కలుగుతుంది అని అలా ఆ మణితో సహా జాంబవతిని కూడా ఇచ్చారు. అలా శమంతకోపాఖ్యానం, ఆ శమంతకమని తీసుకొని సత్రాజిత్తుకి ఇవ్వగా అప్పుడు ఉండేటువంటి అందరూ కూడా అడుగుతున్నారు, శ్రీకృష్ణ పరమాత్మ నీకే ఇంతటి అపనిందపడ్డది, నిజంగానే ఎవరైనా కూడా చేయని తప్పుకు నింద వేస్తే ఊరుకుంటారు? ఎవరో మహనీయులు మహాత్ములు మౌనంగా ఉంటారన్నట్టు, మౌనమే సమాధానం అని చెప్పి కొన్ని రోజులు ఆగుతూ ఉంటారు. కానీ కలియుగంలో ఎలా మానవులే పరిస్థితి, ఏదైనా మాట అనగానే వెంటనే సమాధానము లేకపోతే ఏదో వస్తూ ఉంటుంది. అలా ఎవరైనా అభివృద్ధి కాగానే అతనికి ఏముందంటే ఎక్కడో దొరికింది, అతనికి అలా కలిసి వచ్చింది అంటాం. ఇంకా బాగా ఉన్నటువంటి వారికి ఆయనకి ఏముంది, ఒక్కరు కాదు నలుగురు అంటుంటాం. ఇలాంటి నిందలు పడుతూ ఉంటాయి సమాజంలో సహజంగా. ఈ కలియుగ ప్రభావం. అలా కలియుగంలో కూడా ఈ నిందలన్నీ కూడా తప్పించుకోవడానికి ఎలా అంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు, ఎవరైతే శమంతకోపాఖ్యానాన్ని భాద్రపద శుద్ధ చవితి రోజు వింటారో వారికి నీలాప నిందలు అనేటువంటిది, అంటే సంవత్సర కాలము చేయని తప్పకు రావు అనేటువంటి అంశాన్ని చెప్పారు. ఇంకొక అర్థం కూడా ఉందండి. చంద్రుడిని చూసే ముందు చంద్రుడు మనఃకారకుడు, చంద్రమా మనసో జాతః, ఆ విధానంగా మనఃకారకుడు. అలా ముందుగా గణపతి ఆరాధన చేసిన తర్వాతనే ఆ చంద్ర దర్శనం కానివ్వండి, ఏ కార్యమైనా సరే. నిజంగానే మనకు గణపతి బొప్ప మోరియా, మోర్ అంటే నెమలి అని అర్థం అన్నట్టు మరాఠీలో. అక్కడ మోర్ అనేటువంటి గ్రామం ఉంటుండే, ఇప్పటికీ పూణేకు మహారాష్ట్రలో ఉంది. అక్కడ నెమళ్ళన్నీ కూడా తిరుగుతుండే. అక్కడ అతని పేరు మీద వచ్చింది ఆ గణపతి బొప్ప మోరియా. ఈరోజు ఆజా లడ్డు అంటారు, కానీ దానికంటే తర్వాత కూడా మనకు ఎంతో కొంత లిరిక్స్ కూడా ఉన్నాయి. తిరిగి తొందరగా నన్ను అనుగ్రహించు స్వామి సంవత్సరం. ఎందుకంటే ఆ గణపతి ఆరాధన పిల్లలు ఎంతో ఆనందంగా చేసుకుంటారు. పిల్లలనే కాదండి, పెద్దలు. వినాయక నవరాత్రులు వచ్చాయి అంటే చాలు, వినాయక విశేషమైనటువంటి నాయకుడు ఆ మహాగణాధిపతిని ఆరాధిస్తూ ఉంటారు. అలాంటి గణపతి అనుగ్రహం చేత అందరికీ కూడా అనేక నామాలైనకు సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, ఫాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపురోజాయ నమః. గణపతికి ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులకి నియమాలు, అంటే ఏ దేవతలకైనా కూడా నియమాలు ఉన్నాయి. అతని మేనమామైనటువంటి శ్రీకాంతో మాతులో యస్య జననీ సర్వమంగళ జనకో శంకరో దేవః తం వందే కుంజరాననం. ఈయన భాగ్యవంతుల పుత్రుడే కాదండి, ఇతని మేనమామ కూడా భాగ్యవంతుడేనంట. శ్రీ అంటే లక్ష్మి అని అర్థం, లక్ష్మి యొక్క కాంతుడు అంటే మహావిష్ణువు అని అర్థం. శ్రీకాంతో మాతుల అంటే సంస్కృతంలో మేనల్లుడు అని అర్థం అన్నట్టు. మేనల్లుడిని మనకు ఆ సుదర్శన చక్రం గురించి కూడా గణపతి బింగిల్ ఎందుకు తీస్తారంటే, విష్ణుమూర్తి అలా వైకుంఠానికి వెళ్ళిన సమయంలో ఆ మహాగణాధిపతి వెంటనే అదేదో ఆట వస్తువు అనుకుని ఇవ్వకుంటే బింగిల్ తీసిన సమయంలో ఆఫ్ చేశారు.
బింగిల్ తీసిన సమయంలో వెంటనే గణపతి ఆ చక్రాన్ని ఇస్తాడు. అందుకనే బింగిల్ తీయడం అనేటువంటి మనకు సంప్రదాయం కూడా ఉంది. అలా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విశేషం. సుముఖాయ నమః మొదటి నామం అండి. సుముఖం అంటే ఏమిటి అంటే సంస్కృతంలో వాక్కు అనే అర్థం, నోరు అనే అర్థం అన్నట్టు. ఎక్కువగా తక్కువగా మాట్లాడాలి, శ్రవణం వినదగు నెవ్వరు చెప్పిన అని అంటారు కదా. సుముఖాయ నమః, పెద్ద చెవులు ఉంటాయి, చేటంత చెవులు, అంటే ధాన్యం మాత్రమే ఉంటుంది, పొట్టంతా కూడా వెళ్తుంది, అంటే మంచిని మాత్రమే తీసుకోవాలి. భద్రం కర్ణేభిః భద్రం పశ్యేమ, అంటే మంచిని చూడాలి, మంచిని తీసుకోవాలి. తర్వాత సూక్ష్మ దృష్టి, చిన్న కళ్ళుంటాయి స్వామివారికి, సూక్ష్మ దృష్టి. తర్వాత గణపతికి ఇందులో వక్రతుండాయ నమః అని ఉంది. తొండము నిజంగానే ఒకరిని కూర్చుండబెట్టి అలానే కూర్చోంటే కూర్చుంటారా, ఏనుగు తొండం అటు ఇటు వెళ్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటిదంటే ఈ వరసిద్ధి వినాయక వ్రతం రోజు మాత్రం ఎడమ వైపు, ఎందుకంటే మోదకం ఉంటుంది ఎడమ చేతిలో. ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం. ఆ మోదకాన్ని తీసుకొని, మోదకం అంటే ఆనందం అన్నట్టు అర్థం, ముదా అంటే ఆనందం అనే అర్థం అన్నట్టు. కళాధరావతంసకం విలాసిలోక రక్షకం అనాయకైక నాయకం వినాశితే భదైత్యకం. మనలో ఉండేటువంటి అంతఃశత్రువులు తొలగించేటువంటి స్వామి. నతాశుభాశునాశకం నమామితం వినాయకం అని చెప్పారు. అలా ఎడమవైపు ఉండొచ్చు, కుడివైపు ఉండొచ్చు. కుడివైపు ఉంటే ఏంటిదంటే ముద్గల పురాణంలో 32 గణపతులలో చెప్పారు మోక్ష ప్రదాతనంట ఆయన స్వామి. పెద్ద బొజ్జ అంటే ఏంటిదంటే సకల విద్యలు కూడా ఆయన ప్రసాదించేటువంటి స్వామి. అలా పెద్ద ఉదరం అంటే మొత్తం సృష్టి అంతా కూడా బ్రహ్మాండాలు, సకల అన్ని బ్రహ్మాండాలన్నీ కూడా ఆయన బొజ్జలో ఉన్నాయని అర్థం అన్నట్టు. తర్వాత సుముఖాయ నమః ఏకదంతాయ నమః, ఒకే దంతం అంట ఆయనకు. నిజంగానే ఎవరు త్యాగమూర్తో వారు శాశ్వతంగా ఉంటారంట. ఏనుక్కి దంతాలంటే చాలా ఇష్టమైనటువంటివి. ఆ దంతాన్ని మహాభారత రచనానికి మనం వ్యాసుడు ఒకవైపు కూర్చుంటాడు, గణపతి రాస్తూ ఉంటాడు వ్యాసుడు చెబుతూ ఉంటే. అంటే ఆలోచిస్తున్న కొద్దీ ఆ ఆలోచనలే శ్లోకాలుగా 1,00,000 శ్లోకాత్మకమైనటువంటి మహాభారతం. యది హస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్వచిత్. భారతంలో ఉన్నదే భారతదేశంలో ఉంది, భారతంలో లేనిది ప్రపంచంలో ఎక్కడ లేదని చెప్పనట్టు. అలా పంచమ వేదమైనటువంటి భారతాన్ని రచించారు అని. అందుకనే త్యాగస్వామి, ఆ త్యాగమూర్తి గణపతి. ఎవరైతే త్యాగం చేస్తారో నకర్మనా న ప్రజయా త్యాగే నైకే అమృతత్వమా నశుహు అని మనకు మహానారాయణలో చెప్పిన విధానంగా త్యాగం ద్వారానే అన్ని కూడా చేకూరుతాయంట. ఆ స్వామి విశిష్టత చెబుతూ ఉంటే విద్యారంభే అంటే బ్రహ్మచారులకి, విద్యార్థులకు, వివాహేచ అంటే గృహస్థులకనే అర్థం తీసుకోవచ్చు. ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు, అన్ని కార్యాల్లో విఘ్నస్తస్య నజాయతే అని చెప్పి ఆ మహాగణాధిపతిని చాలా విశేషంగా ఆరాధించుకుంటూ ఉంటాం మనము. ఈ రోజు కూడా మనం రామభద్ర క్షేత్రంలో స్వామి రాముడి అనుగ్రహం, వినాయకుడి అనుగ్రహం, ఎంతో మంది మహనీయులు, మహాత్ములు, వేదమూర్తులు, సాధువులు, ఇది ఒక ధర్మక్షేత్రంగా ఈ రామభద్ర క్షేత్రమే కాదు, ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి దేవాలయం క్షేమంగా ఉండాలి, ప్రతి వేద పాఠశాల, తర్వాత గోశాలలు, అలా ఇవన్నీ కూడా మనకు ఆదర్శమైనటువంటివి. అంతటా కూడా ఈ వినాయకుడి యొక్క వైభవాన్ని, వినాయక వ్రతకల్పాన్ని, వినాయక పూజా విధానాన్ని చేసుకుంటున్నారు. అందరికీ కూడా వినాయక చవితి శుభ ఆశయాహ, శుభాకాంక్షలు. అందరూ కూడా వీలైనంతగా మీరు దగ్గరలో ఉండేటువంటి చెట్ల దగ్గరికి వెళ్ళేసి చెప్పాం ఇంతకుముందు, ఆ మహాగణాధిపతికి అనేక నియమాలు లేవు. ఒక కొబ్బరికాయ, ఒక బెల్లం భక్తితో చేయాలి. ఆ భక్తితోని చేయడం ద్వారా ఆయన సంతుష్టుడవుతాడు. ఆ మహాగణాధిపతి అనుగ్రహం లభిస్తుంది. అలా తోరణ గణపతి మనకు శృంగేరిలో, కాశీలోనేమో మనకు చింతామణి గణపతి, తర్వాత డుండు వినాయకుడు, డుండు విశ్వేశం మాధవం డుండిం, డుమ్ డుమ్ అనే శబ్దంతోనే వస్తాడంట కైలాసం నుండి. డుండి వినాయకుడు గేట్ నెంబర్ 1 దగ్గర ఉంటుంది. సాక్షి గణపతి, తర్వాత ఆయన మూలాధారే స్థితోసి నిత్యం, మూలాధార స్థితవాసుడు అంట. మనం శ్రీకాళహస్తి వెళ్తే కిందికి ఉంటుంది అన్నట్టు, మనం కిందికి వెళ్ళి చూడాలి. అంటే నిజంగానే ఒక షట్చక్రాలు ఏదైతే ఉందో, ధ్యానము, యోగా అన్ని కూడా గణపతి ద్వారా సిద్ధిస్తాయంటారు. ఆ గణపతిని ఆరాధిస్తే యోమోదక సహస్రేన యజతి స వాంఛితం, కోరిక నెరవేరుతుందంట. యో లాజేర్ యజతి స యశోవాన్ భవతి, యశస్సు కోరుకున్నటువంటి వారికి లాజలతో ఆరాధించాలని చెప్పారు. ఆ గణపతికి ఏది సమర్పించినా ఆనందపడతారు. అలా బీద ధనిక తేడా లేకుండా అందరూ కూడా మట్టి విగ్రహాన్ని పెట్టుకోవడం ద్వారా సమానత్వం అనేటువంటి భావనను మనకు ప్రవేశపెట్టారు. అందరూ మట్టి వినాయకుడిని పెట్టి ఆ మహాగణాధిపతిని భక్తిగా, అందరూ కూడా కన్ఫ్యూజ్ కాకండి. ఈ సమయం ఆ సమయం ఇది చాలా బాగుంటుంది. ఈరోజు యూట్యూబ్లో వచ్చి చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. మీకు తోచిన సమయంగా, కానీ సూర్యోదయానికి ముందుగా లేవండి. శనివారం కాబట్టి దుర్ముహూర్తం ఉంటుంది. సూర్యోదయానికి ముందుగా లేచి రోజు కూడా ఉదయం 6 గంటల లోపల, అంటే 4 గంటలకు ఉదయమే బ్రాహ్మీ ముహూర్తంలో లేచినటువంటి వారు చాలా మంది విజయాన్ని సాధించారు. విజయానికి ప్రతీకనంట. అలా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి
ఆ మహాగణాధిపతిని కనీసం 6 లోపల లేచి నిత్యకృత్యాలు నెరవేర్చుకొని భక్తితోని రేపంతా కూడా ఆ గణపతికి ప్రీతి ఏమిటి అంటే గణేశాయ నమః షడక్షరి మంత్రాన్ని జపిస్తూ మహాగణాధిపతి యొక్క అనుగ్రహాన్ని పొందరుదుగాక. జై శ్రీరామ్, జై శ్రీరామ్.